దేశవ్యాప్తంగా అమ్మవారి దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. జగత్తులు నేలే తల్లికి వివిధ రకాలైన వస్త్రాలు, అలంకరణలతో ఎంతో ఘనంగా ఈ నవరాత్రుల్లో పూజలు నిర్వహిస్తారు. అమ్మకు ప్రీతిపాత్రమైన నైవేద్యాలను సమర్పిస్తారు. దేశమంతటా ఎన్నో సాంప్రదాయాలు ఉన్నప్పటికీ ఒక్కో ప్రాంతంలో స్థానిక సాంప్రదాయాలు, ఉపనిషత్తుల ప్రకారం నవరాత్రులు నిర్వహించినప్పటికీ అన్ని పూజలు అమ్మకే దక్కుతాయి. దుర్గముడనే రాక్షసుని సంహరించిన అమ్మకు దుర్గమ్మ అని పేరు. జనని, శివకామిని, నవరూపిణి అయిన అమ్మవారిని ఈ 9 రోజుల్లో దేవీ భాగవత పురాణాలు, మార్కండేయ పురాణం, తంత్రశాస్త్రం ప్రకారం అలంకరణలు, పూజలు నిర్వహిస్తారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే బెజవాడ దుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబ, వరంగల్ భద్రకాళి అమ్మవారి అలంకరణలు, అవతారాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. నవరాత్రుల్లో మొదటి రోజున విజయవాడ దుర్గమ్మ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సందర్భంగా ఇలా అమ్మవారిని ముదురు రంగు బంగారు వర్ణపు చీరలో, ఆభరణాలు, పూలమాలలతో అలంకరిస్తారు. అలాగే అమ్మవారికి వడపప్పు, పరమాన్నం ప్రసాదాలుగా సమర్పిస్తారు. ఈ అలంకారంలో అమ్మవారి దర్శనం చేసుకుంటే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఇక శ్రీశైలం భ్రమరాంబ శైలపుత్రిగా దర్శనమిస్తుంది. వృషభ వాహనంపై కూర్చొని శూలధారిణిగా కోరిన కోర్కెలు తీర్చే అమ్మగా మొదటి రోజున దర్శనమిస్తుంది. ఈ అమ్మ భూతత్వానికి ప్రతీక. అందుకే బూడిద రంగు వస్త్రాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. నైవేద్యంగా పులగాన్ని సమర్పిస్తారు. ఇక వరంగల్ భద్రకాళి అమ్మవారు మహాకాళి కాళీమాతగా దర్శనమిస్తుంది. ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరణ చేస్తారు. కాళికాదేవి రూపంలో అమ్మవారు దేదీప్యమానంగా దర్శనమిస్తారు. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకోవటం వల్ల మనోధైర్యం సిద్ధిస్తుందని, భయాలన్నీ తొలగుతాయని విశ్వాసం. ప్రసాదంగా పులగాన్ని సమర్పిస్తారు. ముగ్గురమ్మలకు రెండవ రోజు ఎటువంటి అలంకారాలు, నైవేద్యాలు సమర్పించాలో తదుపరి వీడియోలో తెలుసుకుందాం.